సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహింగల రాజా, మహోన్నతుడా, మరొక్కసారి ఉదయకాలపు ఆరాధనలో పాటల ద్వారా నేను స్తుతించాం. సంకీర్తన చదివి అందరి మాటల ద్వారా ప్రభా మా ఆత్మీయ అక్కర్ల కోసం మాటలను తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకున్నాం. వాక్య పరిచర్లో ప్రభా మీరు మాకు ఇచ్చిన మూల వాక్యాన్ని చదివి వెళ్ళవేశాం. ఈ వాక్యం ద్వారా ప్రభా ఆత్మీయ జీవితాలను పట్టుకోవడానికి అవసరమైన మాటలను మాకు వినిపించండి. నీ స్వరాన్ని మాకు వినిపించండి. విత్తువానికి వినువానికి ప్రయోజనకరమైన మాటలుగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, కరోనా వైరస్ కారణం లాక్డౌన్ ప్రారంభం. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మందిర ఆరాధనలు జరపకుండా ఈ వారంతో 15 వారాలుగా గృహ ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉన్నాం. గృహ ఆరాధనలో మొదటి 2 పునరుద్ధాన దినాలు కూడా కరోనా సంబంధమైనటువంటి మానవుని యొక్క తప్పిదాల వల్లనే తెగుళ్ళు వస్తున్నాయి అన్న విషయాన్ని బట్టి 2 వర్తమానాలు విన్నాం. తదుపరిగా ఈస్టర్ పండుగ వచ్చింది. ఈస్టర్ పండుగ పునరుద్ధాన పండుగ కనుక పునరుద్ధాన పండుగ నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు, పోయిన వారం వరకు 12 పునరుద్ధాన వర్తమానాలు విన్నాం. దానికి ఒక టైటిల్ కూడా పెట్టుకున్నాం. ఈ 12 వర్తమానాలు కూడా ఏ టైటిల్ పెట్టాం? యేసయ్య పునరుద్ధాన ప్రత్యక్షతలు, శిష్యుల యొక్క పరిచర్యలు. 12 వారాలుగా ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. మనం ఏంటి టాపిక్ పేరేటి? యేసయ్య పునరుద్ధాన ప్రత్యక్షతలు, శిష్యుల పరిచర్యలు అనేటువంటి ఈ టాపిక్ మీద 12 వర్తమానాలు విన్నాం. యేసయ్య శిష్యులు ప్రత్యక్షతలు ఇవ్వడం, దానికంటే ముందు ఆయన పునరుద్ధానుడై ఆరోహణం, ప్రత్యక్షలు, తర్వాత ఆరోహణం, తర్వాత ఒక్కొక్కరు పేతురు, యోహాను దగ్గర నుండి గత వారం అకుల్లా, ప్రిస్కిల్లా యొక్క పరిచర్య వరకు విన్నాం. కొన్ని క్రమంలో చెప్పకపోయినా ఈ 10 పరిచర్యల గురించి మాట్లాడుకున్నాం. ఎవరెవరి పరిచర్యలు, శిష్యులు ఏ పరిచర్యలు, ఎవరెవరి పరిచర్యల గురించి నేర్చుకున్నాం. మనం పేతురు, యోహాను పరిచర్య గురించి నేర్చుకున్నాం. పౌలు పరిచర్య గురించి నేర్చుకున్నాం. బర్నబా పరిచర్య గురించి నేర్చుకున్నాం. ఫిలిప్పు పరిచర్య గురించి నేర్చుకున్నాం. స్టెఫెన్ పరిచర్య గురించి నేర్చుకున్నాం. ఇంకా ఆఖరిగా గత వారం అంతవరకు ఇండివిజువల్స్ ఒక్కరుగానే కుటుంబ యజమానిగానో శిష్యుడుగానో వాళ్ళ పరిచర్యలు నేర్చుకుని గత వారం దేంట్లోకి వెళ్ళామంటే కుటుంబ పరిచర్యను పెట్టి అకుల్లా, ప్రిస్కిల్లా యొక్క కుటుంబ పరిచర్యను గురించి మనం విన్నాం. ఎంత కనుక మనం విన్నటువంటి ఈ యొక్క 12 పునరుద్ధాన ప్రత్యక్షతలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్యలు. దైవజనులు చెప్పినట్లుగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం బ్రతకాలి. మన మాట అయినా, మన పాట అయినా, మన ప్రార్థన అయినా, మన వాక్య చదవడం అయినా, మన బయట ప్రవర్తన అయినా, లోపల ప్రవర్తన అయినా, బయట మాట అయినా, లోపల మాట అయినా, బయట సాక్ష్యమైనా, లోపల సాక్ష్యమైనా దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా ఉండాలి అన్న మాటను బిడ్డ ప్రార్థన చేయగా దైవజనులు పునరుద్ధరించారు. అలాగే ఇంత కనుక మనం విన్నటువంటి 12 వర్తమానాలు కూడా, పునరుద్ధాన వర్తమానాలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి శిష్యులు లేదా అపోస్తులు, శిష్యులు, దేవుని నమ్మినటువంటి దైవజనులు లేదా దేవుని యొక్క బిడ్డలు, దేవుని సొత్తు లేదా విశ్వాసులుగా వాళ్ళ యొక్క పరిచర్యలను మనం విన్నాం. కానీ ఈనాడు మనం విన్నటువంటి పరిచర్య దానికి కొంచెం డిఫరెంట్గా ఉండే పరిచర్య అంటున్నాం. క్రమం మాత్రం అదే. ఏంటది క్రమం? కుటుంబ 2వ వర్తమానం. మెయిన్ టైటిల్ యేసయ్య ప్రత్యక్షతలు, శిష్యుల పరిచర్యలు. ఈవేళ చదవబడినటువంటి వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్యలు వచ్చినటువంటి అపోస్తులైన పౌలు తన శిష్యుడైనటువంటి
జైల్లో ఉండి కనినటువంటి నా కుమారుడు అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఏ విధంగా అభినందించాడంటే, జైల్లో నేను ఉండగా కనిన కుమారుడైనటువంటి తిమోతి అంటాడు. తిమోతి గురించి 2 ఉత్తరాలు రాశాడు, 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ధనాపేక్ష గురించి ప్రత్యేకంగా రాస్తాడు. అధ్యక్షుడు అన్నవాడు, సేవకుడు అన్నవాడు, పరిచారకుడు అన్నవాడు, శిష్యుడు అన్నవాడు, విశ్వాసి అన్నవాళ్ళు ఎవరైనాను కానీ వాళ్ళ జీవితాల్లో ఏమి ఉండకూడదట, ధనాపేక్ష ఉండకూడదు అన్నాడు. అధ్యక్షులుగా ఉండవలసిన వారికి కావలసినటువంటి లక్షణాలు, కాపరికి ఉండేటువంటి లక్షణాలు, లేదా దైవజనులకు ఉండవలసిన లక్షణాలు, విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు, శిష్యుడు ఉండవలసిన లక్షణాలు, ప్రార్థనాపరుడికి ఉన్నటువంటి లక్షణాలు, బోధకుడికి ఉన్నటువంటి లక్షణాలు, సంఘ కాపరికి ఉన్నటువంటి లక్షణాలు, సంఘ పెద్దలకు ఉన్నటువంటి లక్షణాలు ఏమేమి ఉండాలి అనేది 7, 8, 9, 10 రాస్తూ ఆఖరణ అంటాడు, ధనాపేక్ష లేనివాడై ఉండవలెను అంటాడు. కొన్ని అంతటితో కూరుకున్నాడా? మరలా 6వ అధ్యాయానికి వచ్చినప్పటికి 10వ వచనానికి వచ్చినప్పటికి మరలా ప్రత్యేకించి తిమోతికి రాస్తూ అంటాడు ఏమని, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. కీడు దాని వ్యతిరేకం ఏంటి? చిన్నపిల్లలు చెప్పాలి. కీడుకి వ్యతిరేక పదం ఏంటి? మేలు. కీడుకి వ్యతిరేక పదం ఏంటి? మేలు. ధనాపేక్ష మన జీవితాల్లో మేలు చేయదట. ఏం చేస్తుందట? కీడే చేస్తుందట. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. కానీ ధనాపేక్ష అంటే ఏంటి? ధనాపేక్ష గలవాడు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఏమేం చేస్తే ఆయన ధనాపేక్ష గలవాడు అంటారు? ధనం కావాలి, అందరికీ కావాలి, నాకు కావాలి, మీకు కావాలి. దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనకి ఏ పని చేయాలన్నా, మంచి నీళ్లు కొనుక్కోవాలన్నా ధనం కావాల్సి వస్తుంది. ఈవేళ ఆహారమా, వస్త్రాల, నివాసమా, వాటిలన్నిటికి కూడా ధనం కావాలి. మా బాల్యంలో ఎప్పుడు మంచినీళ్ళు కొనుక్కోవడం అనేది లేదు. రోజులు రాబోతూ నవనాగరిక ప్రపంచంలో మనకు వస్తున్నప్పటికీ మంచినీళ్ళు కొనుక్కోవడానికి కూడా డబ్బులు కావాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో నేను మాట చెప్తున్నాను, గాలి కొనుక్కోవడానికి కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు కూడా గాలి ఫ్యాన్లు వేయించుకున్నాం. అది కాకుండా మనం ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఒక షాప్ లాగా ఉంటుంది ఊహ. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత గాలి పట్టించుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు టైం మనకు ఉన్నటువంటి వాహనం ఏదైనా గాలి కొట్టించుకున్న తర్వాతే సైకిల్ నడుపుతున్నాం. గాలి కొట్టించిన స్కూటర్, కారు అన్ని కూడా ఎలాగే వెళుతున్నాం. రేపుల్లో మన జీవితాల్లో కూడా గాలిని కొనుక్కుని గాలి పట్టించుకుని వెళ్ళే పరిస్థితులు వస్తాయేమో. అంటే డబ్బు అవసరం, దేనికైనా సరే డబ్బు అవసరమే. కానీ డబ్బు అవసరం, కానీ ఎంతవరకు అవసరం? మన అవసరాలు తీర్చుకునే వరకు డబ్బు అవసరం. మన అవసరాలు తీర్చుకుని డబ్బు కావాలన్నా మన డబ్బు ఎలాగొస్తుంది? మన సామర్థ్యాన్ని బట్టి మనకు లెక్క వస్తుంది, డబ్బు వస్తుంది. జీతం ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడి సమర్థతను బట్టి వాడికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆయనకి జీతం వస్తుంది. ఒక కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఉంటాడు, కింద ఉద్యోగి ఉంటాడు. కింద ఉద్యోగి ఎంత జీతం వస్తుంది? ఎంత జీతంతో ప్రారంభమవుతుంది? తక్కువ జీతంతో ప్రారంభమవుతుంది. ఏం చేత? అతనికి ఉన్నటువంటి సమర్థత, వాడికి ఉన్నటువంటి ఉద్యోగం, వాడికి ఉన్నటువంటి ఇంటలెక్చువల్ కెపాసిటీని బట్టి సంపాదించిన ఉద్యోగానికి ఎంత జీతం అవ్వాలో అంత జీతం వస్తుంది. కానీ కలెక్టర్ గారి జీతం చాలా ఎక్కువ ఉంటుంది. ఏం చేత? ఆయన సమర్థత వేరు, ఆయన ఇంటలెక్చువల్ కెపాసిటీ వేరు, ఆయన చదువు వేరు, ఆయన పొందిన ఉద్యోగం వేరు, అంత జీతం ఆయనకు వస్తుంది. అయితే మానవ జీవితంలో మనం వచ్చినటువంటి జీతంతో, వచ్చినటువంటి ఆదాయంతో మనం తృప్తి చెందే వారంగా ఉండాలి. మనకు వచ్చిన జీతంతో, మనకు వచ్చిన ఆదాయంతో, వ్యాపారి కావచ్చు, వ్యవసాయుడు కావచ్చు, లేదా ఉద్యోగి కావచ్చు, ఎవరైనాను కానీ వారికి వచ్చినటువంటి జీతంతో తృప్తి చెందుతూ తన జీవనయాత్రను కొనసాగిస్తే అది ధనాపేక్ష. ఏది ధనాపేక్ష అంట? తన స్థితిని మించి, తనకు రావాల్సిన ఆదాయాన్ని మించి ఆదాయం పొందుకోవాలనే ఆలోచన ఉన్నవాడిని ఏమంటాం? ధనాపేక్ష గలవాడు అంటాం. ధనాపేక్ష గలవాడు అని ఎవరినంటాం? తన స్థితిని మించి, తన సమర్థతను పొంది కంటే, తనకున్నటువంటి వ్యవసాయ భూమికి వచ్చే ఆదాయాన్ని కంటే, తన చేస్తున్న వ్యాపారం కంటే,
తనకున్నటువంటి సమర్థత, తనకున్నటువంటి షాపింగ్ గన్స్ ఏదైనా కావచ్చు, వీటిలన్నిటికీ ఆ సమర్థతను బట్టి ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయం గురించి చూచేవాడు అది ధనాపేక్ష అనిపించుకో. ఏది ధనాపేక్ష అంటాడు? వాడి సమర్థతను మించి, తనకు రావాల్సిన ఆదాయానికి మించి, తనకు రావాల్సిన రెంట్స్ని మించి, తనకు వచ్చినటువంటి ఆ యొక్క వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని మించి, తను చేస్తున్న వ్యాపారంలో రావాల్సిన ఆదాయాన్ని మించి, తన జీతానికి మించి ఎక్కువ కావాలి అనుకునేటువంటి ఎవరికైతే ఆశ ఉంటుందో దానికి ఒక పేరు పెట్టారు. ఏంటది? ధనాపేక్ష, అత్యాశ. ఆశ ఉండాలి, డబ్బు ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఆశ ఉండాలి, కానీ తన స్థితిని మించి డబ్బు సంపాదించాలి అనేటువంటి మాత్రం అది దురాశ. డబ్బు విషయంలో అది ధనాపేక్ష అంటారు. ఈ ధనాపేక్ష ఉన్న వాళ్ళని ఏమైనా పేరు ఏం చేస్తారు? వీళ్ళు చేసే పనులేంటి? ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేసే కార్యాలు ఏంటి అంటే మొట్టమొదటిది దొంగతనం చేస్తారు. ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? వాడి ఎదుటివాడిని చూసి వాడికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వాడికున్న కారు కంటే ఎక్కువ ఉండాలి, వాడికున్న స్కూటర్ కంటే పెద్ద స్కూటర్ ఉండాలి, తనకున్న ఇల్లు కంటే ఎక్కువ ఉండాలి. ఊరికినే కష్టపడకుండా, ఇంకో మాట ఏంటది? కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆశతో వీడు దొంగతనం చేస్తాడు. రెండవది లంచగొండులు, లంచం తీసుకుంటూ ఉంటారు. లంచం నిర్గమకాండంలో మోసే రాసిన నిర్గమకాండంలో అంటాడు, లంచం అనేది మనిషి యొక్క దృష్టికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. లంచం అనేది మనిషి యొక్క దృష్టికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అని చేత మంచిని చెడ్డగాను, న్యాయం జరగలుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది. చేత లంచం. ఈ లంచం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ధనాపేక్ష. ఇంకా మోసం. ఒక మనిషి మరి మోసం ఇంకో మనిషిని ఎందుకు మోసం చేస్తున్నాడు? డబ్బులు సంపాదించడం కోసం. ఈ మోసం అనేది కారణం, మోసం చేయడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తిలో ఏముందన్నమాట? ధనాపేక్ష ఉంది కాబట్టి మోసం చేస్తున్నాడు. ఇంకో మాట కక్కుర్తి. కక్కుర్తి కక్కుర్తి కూడా ఏమిటి? కక్కుర్తి కూడా ధనాపేక్షే. ఎవడ కక్కుర్తి పడతాడు? ఎవడ కక్కుర్తి పెడతాడు? ధనాపేక్ష ఉన్నవాడు. ఫర్ ఎగ్జాంపుల్, అలా పోతూ ఉంటాం, ఆ ప్రక్క తోటలో మంచి అరటి గెల కనపడింది, పండిపోతుంది. తన గెల కాదు, తన పొలం కాదు. ఆ పండినటువంటి గెలని ఒక హస్తం ఒత్తి తెచ్చుకోవాలని గుర్తుపడుతుంది. దాని ఖరీదు ఎంత ఈవేళ? 100 రూపాయలు. 100 రూపాయలు ఖరీదైనటువంటి ఆ పిల్లతే ఆ అరటిపళ్ళు కోసి తెచ్చుకుంటున్నాడు అంటే వాడి జేబులో 100 లేదా? ఉంది. కానీ ఏ అపేక్షతోనూ ఆ 100 రూపాయలు కోసి తెచ్చుకుంటే మన జేబులో ఉందా? మన జేబులోనే ఉంటుంది కదా. ధనాపేక్ష, ధనం, ప్రకృతి. ఎన్ని మాటలు చెప్పాను? మోసం చేయడం, దొంగతనం చేయడం, లంచగొండితనం, ఇంకోటి అబద్ధాలు ఆడడం. అబద్ధాలు ఆడడం ధనాపేక్ష కూడా అబద్ధాలకు కారణం అవుతుంది. అబద్ధాలు కూడా ఏంటి? ఎవడన్నా మన చేతిలోకి తీసుకున్నాడు అనుకోండి, ఏమండి చాలా ఇబ్బందిగా ఉంది, ఓ 200 ఉంటే కొన్ని ఇవ్వండి అన్నాడు. సరే, ఏ ఇబ్బందులు ఉన్నాడో, ఏ కట్లు ఉన్నాడని చెప్పేసి 200 ఇచ్చాడు. 200 కావచ్చు, 2000 కావచ్చు, 20,000 కావు, ఆ స్థితి రేటు 2 లక్షలు ఎంతైనా కావచ్చు. కానీ చేవదులుగా తీసుకెళ్ళాడు. చేవదులుగా తీసుకెళ్ళిన వాడు ఇస్తాడులే అని అనుకుంటున్నాడు. ఈయన ఈ 200కి ఏం అడుగుతాంలే, ఇస్తాడులే అనుకున్నాడు. సంవత్సరం 200 చూస్తాడు. ఎప్పుడే అడిగాడు. ఏమంటాడు చెప్పండి మీరు? ఇవ్వలేదండి కిరణ్, ఇవ్వలేదా? ఇచ్చేసాను అనుకుంటున్నానండి. ఏం చెప్పండి? ఎందుకన్నాడు? గుర్తులేదే 200 తీసుకున్నాడు కిరణ్ బాబు, గుర్తుండదా? ఉంటుంది. కానీ ఏమంటాడు? ఇచ్చేసాను అంటే 2 నెలలు, 3 నెలలు, లేకపోతే 2 సంవత్సరాలు అడగలేదు అంటే ఏమనుకుంటాడు అన్నమాట? మర్చిపోయాడే అనుకుంటాడు. ఆ లక్షణం ఎవరుకుంటుంది? ధనాపేక్ష. ధనాపేక్ష వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏం చెప్పండి? ఏమేమి చేస్తారు వాళ్ళు? ధనాపేక్ష ఉన్నవాళ్ళు మొట్టమొదటిది దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, లంచగొండితనం, అబద్ధాలు చెప్పడం, హత్యలు చేస్తున్నారు. ఈ రోజున ధనానికి ఆశించి ధనాపేక్ష కలిగిన వాళ్ళు హత్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధనాపేక్ష కలిగిన వారు. ఈ కార్యక్రమాలు ఎవరైతే చేపడతారో వాళ్ళందరూ కూడా ధనాపేక్ష గలవారు అనేటువంటి మాటను బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏమని? ఓ తిమోతి,
ముందే చెప్పాడు ఒక విశ్వాసికి, ఒక కాపరికి, ఒక దైవజనుడికి, ఒక ప్రార్థనాపరుడికి, ఒక సంఘ పెద్దకు, ఒక బోధకుడికి ఉండవలసిన లక్షణాలు ఆఖరిని ఏం చెప్తున్నాడు? చాలా చెప్పాడు. ఆఖరిని చెప్తున్నాడు, ధనాపేక్ష లేనివాడై ఉండాలి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. ఇంకా ఉంది, తర్వాత చూద్దాం. ఇప్పుడు ధనాపేక్ష అంటే ఏంటో చూసాం. రెండోది ఇప్పుడు ఏం చూస్తున్నామంటే కీడు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. ఈ పరిశుద్ధ లేఖనాలను మనం తిరగేస్తున్నట్లయితే ధనాపేక్ష కారణంగా కీడు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష కారణంగా కీడును తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా? అననీయ సప్యారాలు ఉన్నారు. ఇంకెప్పుడు మీరు చెప్పేస్తే నాకు ఆలోచన చేస్తాను. అమ్మా ఇస్కరియోతు ఉన్నాడు, రైట్. నయమాన్ ఉన్నాడు, రైట్. నయమాన్ చరిత్రలో గేహజీ ఉన్నాడు. ఇంకా సరే, క్రమంలో వద్దాం. ఈ ధనాపేక్ష మీరు చెప్పిందేనా మెసేజ్? అది మీకు చెప్తే మీరు కూడా మెసేజ్ చెప్పేస్తారు, కానీ మీకు ఇవ్వట్లేదు. అయితే ఈ ధనాపేక్షకు సమస్త కీడులకు మూలం అనేటువంటి దాంట్లో మీరు చెప్పినట్లుగా మంచి ఉదాహరణ ఏంటంటే గేహజీకి ధనాపేక్ష ఉన్నదన్న విషయం ఎప్పుడు తెలిసింది? రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఈ యొక్క గేహజీ గురించి రాయబడింది. గేహజీ ఎవరు అంటే దైవజనుడు అనేటువంటి ఎలీషా దగ్గర సేవకుడు. అయితే ఒక్కసారి సిరియా దేశంలో రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమానికి కుష్ఠరోగం వ్యాధి. ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాను ఏం చేయాలా, ఎలాగా, ఏమిటి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, బ్రతకాలా, చావాలా, ఇంట్లోకి బయటికి వెళ్ళాలా లేదా? దైవజనుడి దగ్గర నేను పెనువాడిగా ఉన్నాను, సైన్యాధిపతిగా ఉన్నాను, రాజు దగ్గర, రాజు ఆస్థానంలో ఉన్నాను, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఈ యొక్క కుష్టి వ్యాధి ఉంది అంటే రాజు చెప్తాడేమో, నువ్వు నా దగ్గర పనించి తీసేసానంటాడేమో. ఇప్పటి వరకు సైన్యాధిపతిగా సైన్యం చేత ఇప్పుడు కూడా శాల్యూట్ పొందినటువంటి గొప్ప స్థితి. ఇప్పుడు వాళ్ళు సైన్యాధిపతిని నిర్లక్ష్యం చేస్తారేమో, నన్ను నిర్లక్ష్యం చేస్తారేమో, విషయం తెలిస్తే ఎలాగా అని ఆలోచన చేసే సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ ఇశ్రాయేల్ దేశంలో దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే కుష్టి వ్యాధి తగ్గుద్దని ప్రార్థన చేస్తారని చెప్తే ఆ యొక్క నయమాను కానుకలు తీసుకుని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా దగ్గరికి బయలుదేరాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా ఏం చెప్పాడంటే నయమాన్ చెప్పాడు, నేను సిరియా దేశానికి వచ్చానండి, సిరియా దేశం రాజు దగ్గర నేను సైన్యాధిపతిగా ఉన్నాను, నాకు కుష్టి వ్యాధి వచ్చింది, ఈ కుష్టి వ్యాధి కారణంగా మీ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను, మీకు స్వస్థపరుస్తారని తెలుస్తాను. ఆయన ఏమన్నాడంటే, అలాగా, అది చూడు, యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. ఇష్టపడలేదు. నయమాన్ ఇష్టపడలేదు. నేనేంటి, సైన్యాధిపతిని ఏంటి, ఆ నదిలో నేను మునగడం ఏంటి, 7 సార్లు మునగడం ఏంటి, మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి, అక్కడ పోతే సరికదా అని వెళ్ళిపోతున్నప్పటికీ ఈ యొక్క సైన్యాధిపతి సేవకులు ఏమంటారంటే, అయ్యా ఓ పెద్ద మరి చెప్తే మీరు వింటారు కదా అని చెప్పింది. అలా ఏం చెప్పాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మనం పోతే ఏంటి అంటారు అనుకుంటారు. సరే, ఎందుకైనా మంచిది, పెనోడైనా చెప్పిన మాట విందామని వెళ్ళి ఆ నయమాను 7 మార్లు ముందుకు స్వస్థత కలిగింది. ఈ స్వస్థతతో సంతోషంగా ఎక్కడ వస్తారు చెప్పండి? మనమైతే ఎక్కడికి వస్తాం, ఎక్కడికి వెళ్తాం? ఎవరైతే ఆ సలహా ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పి వస్తాం. నయమాన్ కూడా అట్టి రీతిగా ఎలీషా దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెబుతూ ఆయన తెచ్చిన కానుకలన్నీ కూడా తీసి ఇవ్వబోతాడు. ఎలీషా అడిగాడు, ఏంటిది అన్నాడు. అయ్యా, మీ కానుకలు తెచ్చానండి అన్నాడు. వద్దు, నీ కానుకలు నాకొద్దు, నువ్వు తెచ్చినవన్నీ కూడా
నువ్వు జాగ్రత్తగా మళ్ళీ దేశాన్ని పట్టుకుపో అన్నాడు. ఇవన్నీ ఎవరంటున్నారు? గ్యాహజీ అంటున్నారు. ఏంటి ఇంత చక్కని వస్త్రాలు తీర్చున్నాయి, చెట్టిన వస్త్రాలు, వెండి ఊడంత బండి సంచిలో కట్టుకొచ్చాడు. ఇవన్నీ వద్దంటాడు మా దైవజనుడు అనుకుని దైవం చెప్పినా అయ్యా ఫోన్ తెచ్చాడు కదా పుచ్చుకోండి అంటే దైవజనుడు సంగతి తెలుసు గ్యాహజీ. అంటే మాట ఊరుకున్నాడు. నయమాను నమస్కరించాడు. తెచ్చిన గిఫ్ట్లన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నప్పటికీ గ్యాహజీ హృదయంలో ఏం కలిగింది? ధనాపేక్ష కలిగింది. ధనాపేక్ష కలిగింది. ధనాపేక్ష కలిగింది. అయ్యో బహుమతులు, చక్కని వస్త్రాలు పేర్చున్నాయి, ఈ వస్త్రాలు వదులుకోవటమా? ఆ వెండంతా వదులుకోవడమని ఆ నయమాన్ని వెళ్ళిపోయిన తర్వాత వెనకబడి వెళ్తాడు. పిలుస్తాడు, అయ్యా అయ్యా అని పిలుస్తాడు. సరే ఆయన మా నిన్ను పంపించేసిన తర్వాత మా దైవం నుంచి బంధువులు వచ్చారు, చేత 2 దుస్తుల బట్టలు నిమ్మన్నారు. అలాగే 2 మనుగుల వెండి ఇమ్మన్నారని చెప్తే, అయ్యో ఆయన మీరు ఇవ్వమంటే గొప్ప సంగతి కదని చెప్పేసి దానికి రెట్టింపిస్తానని చెప్పి 4 మనుగులు వెండి 2 దుస్తుల బట్టలు ఇచ్చి పంపిస్తాడు. ఎలీషా అంత గమనిస్తూనే ఉన్నాడు. దైవ దృష్టి, దైవ జ్ఞానం కలిగిన వాడు కనుక వాడు తెచ్చాడు, మూలలో పెట్టాడు. మూలలో పెట్టి మామూలుగా ఏమీ తినట్టుగా, అయ్యగారు కాఫీ ఇవ్వమంటారా, మంచిలు ఇవ్వమంటారా ముందు అన్నట్టుగా వచ్చాడు. అది ఎక్కడికి అయ్యా నువ్వు? ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాను కదా. ఊరికనే ఇక్కడ గాలి చదివిన చెట్టు కింద కూర్చొని గాలి ఏదో చెప్తాడు కదా. చెప్పినప్పటికీ గ్యాహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, ఆ నయమాన్ని పోగొట్టుకున్నాడు. కుష్టు వ్యాధి నీకును కలుగును గాక వచ్చును గాక అన్నాడు. కారణం గ్యాహజీకి, చిన్నపిల్లలు చెప్పాలి, గ్యాహజీకి కుష్టు వ్యాధి రావడం కీడా మేలా? చిన్నపిల్లలు వింటే చెప్పాలి, కీడా మేలా? జబ్బు రావడం మేలా కీడా? కుష్టు వ్యాధి అంటే ఒళ్ళంతా పుండులు వచ్చేస్తుంటాయి, రక్తం కారుతూ ఉంటారు, చేతులు వంకర తిరిగిపోతాయి, కాళ్ళు వంకర తిరిగిపోతాయి, చక్కగా నిలబడలేడు, చక్కగా నడవలేడు. అటువంటి ఘోరమైన వ్యాధి తెచ్చుకోవడం ఏంటి చెప్పండి? ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. 2 అయిపోయినప్పుడు మన వాక్యంలో మూలవాక్యంలో మూలవాక్యం చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష అంటే ఏంటో చూసాం, ధనాపేక్షలో ఉన్న లక్షణాలు చూసాం. ఏ పనులు చేసిన వాడికి ధనాపేక్ష ఉంటుందని మనం చెప్పగలం. 3వది ఏంటంటే ధనాపేక్ష వలన వచ్చే కీడుకు ఉదాహరణ చూసాం. ఎవరు? గ్యాహజీ కేవలం ధనాపేక్ష కారణంగా కీడును అనుభవించాడు. ఇంకా తర్వాత మన మూలవాక్యంలో చెప్పాలి చూసారు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుందురు. మూలవాక్యం మళ్ళా చెప్తాం, ఎంత ఎక్కడ ఉంటున్నాం చూడాలి. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. కొందరు ధనాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. ఎంత చూసాం ఇప్పుడు మూలవాక్యంలో? మొట్టమొదటిది ధనాపేక్ష అంటే ఏంటో చూసాం. 2వది ధనాపేక్ష గలవారికి ఉండేటువంటి లక్షణాలు. లేకపోతే ఏ పనులు చేసేవాళ్ళు ధనాపేక్ష గలవారు? ఏ పనులు చేసేవాళ్ళు ధనాపేక్ష గలవారు? దొంగతనం చేసేవాడు, లంచం తీసుకునేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు, హత్యలు చేసేవాడు, కక్కుర్తి పడేవాడు. కక్కుర్తి కూడా ఇక్కడ ఇప్పుడు కక్కుర్తి పడినాడు ఎవరు చెప్పండి? ఎవరు కక్కుర్తి పడ్డారు? గ్యాహజీ కక్కుర్తిపడి తమలో ఉన్నటువంటి ధనాపేక్ష లక్షణాన్ని పడి కక్కుర్తిపడి కీడుని తెచ్చుకున్నాడు. ఇంకా తర్వాత కడికి మనం కొందరు దానిని ఆశించి,
కొందరు దానిని ఆశించి, దేన్ని ఆశించి? ధనాన్ని ఆశించి. ధనమేరా అన్నిటికీ మూలం. ధనమేరా అన్నిటికీ మూలం. ఒక గేయకుడు రచయిత రాస్తే గేయకుడు పాడుతున్నాడు, ధనమేరా అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం ధనమే. ఆ ధనం కావాలి. కానీ ఆ ధనం కొరకు అత్యాశ పనికిరాదు, దురాశ పనికిరాదు, కక్కుర్తి పనికిరాదు, లంచం తీసుకోవడం పనికిరాదు, దొంగతనం పనికిరాదు, మోసం చేయడం పనికిరాదు, హత్యలు చేయడం పనికిరాదు. మనం హత్యలు చేయకూడదు, మోసం చేస్తుంటాం, చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడేస్తుంటాం, కొన్ని విషయాల్లో కక్కుర్తి పడుతూ ఉంటాం, కొన్ని విషయాల్లో ఇంకేం చేస్తాం? మోసం చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, కక్కుర్తి పడవచ్చు, దొంగతనాలు కూడా చేస్తున్నామేమో. చిన్న చిన్న విషయాలు, చిన్నపిల్లలు కూడా అనాలి. ఏదైనా కావచ్చు. కానీ అది కలిగేది ఏంటంటే మొట్టమొదటిది కీడుని కలుగు చేస్తుందట. ఎవరిని చూసాం? కీడుని చూసేవాడిని గేహకి కీడుకి గురైపోయాడు, కానీ బ్రతికి పెట్టాడు. బ్రతికాడు కానీ కీడుని అనుభవించాడు, కీడు కొని తెచ్చుకున్నాడు. ఇంకా తర్వాత విభాగంలో ఏమంటున్నాడు? కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి స్థానావాదంతో చచ్చారు. దిక్కులేని చావు చచ్చారు. తమ్ముందరం పట్టుకోవడం అంటే దిక్కులేని చావు చచ్చారు. ఇంకా రెండవ ఉదాహరణ ఏంటంటే, ముందు పాత నిబంధన గ్రంథంలో చూసి అప్పుడు మనం రన్నింగ్ టాపిక్ వద్దాం. అది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక అతను మనకు కనిపిస్తాడు. అతని పేరు ఆకాన్. యెహోషువ గ్రంథం 6-7 అధ్యాయంలో ఆకాను అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఆ రోజులు అపోస్తులైనటువంటి పౌలు కన్నా ముందుగా మరి మోషే ఇశ్రాయేలును నడిపించి తీసుకుని వచ్చే క్రమంలో ఆయన తర్వాత ఆ నడిపింపని దేవుడు యెహోషువకు చెప్పాడు. యెహోషువ ఇశ్రాయేలుని నడిపించుకుంటూ యోర్దాను నది దాటిన తర్వాత ఒక్కొక్క పట్టణాన్ని కైవసం చేసుకుంటూ యుద్ధం చేస్తూ తన రాజ్యాలను జయించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాడు. ముందుకు వచ్చే క్రమంలో ఎరుకో పట్టణాన్ని జయించాలి. ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాలి. ఎరుకో పట్టణం జయించడానికి వెళ్ళేటప్పుడు యెహోషువ ఏం చెప్తాడంటే, ఈ ఎరుకో పట్టణం శపించబడిన పట్టణం. ఇది ఎరుకో అనేది శాపనార్థమైన పట్టణం కనుక ఈ పట్టణాన్ని జయించుకునే మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఈ పట్టణాన్ని మనం ముందుకు వెళ్ళడం కుదరదు కనుక ఈ పట్టణం మీద వెళుతున్నాం. అయితే ఈ పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఈ శపించబడే పట్టణం ఏ వస్తువులను కూడా మనం తీసుకోకూడదు. కొన్ని వస్తువులు మాత్రం తీయమంటాడు, తక్కువ వస్తువులు మాత్రం తీయొద్దు, ఎవ్వరు తీసుకోవద్దు అంటాడు. అప్పటి రోజుల్లో యుద్ధం చేసిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత దక్కిందల్లా దక్కించుకునేవారు, అది దోచుకునేవారు, దక్కిందల్లా దోచుకునేవారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యెహోషువ ఏం చెప్పాడంటే, ఎవ్వరు కూడా యుద్ధం అయిన తర్వాత శాపగ్రస్తమైన పట్టణం కనుక ఇందులోని ఎవ్వరూ ఏమీ తీసుకోకూడదు అన్నాడు. సరే, యుద్ధం ఎలా జరిగిందని చాలా వృత్తాంతం మనకు సమయంతో ఉండదు కనుక యుద్ధం జరిగింది. దాన్ని తగులు పెట్టిన తర్వాత దాని మీద విజయం వచ్చింది. తర్వాత హాయి పట్టణం మీద దానికి వెళ్తారు. అక్కడ ఓడిపోతారు. ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం? దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు. దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేల్లో కీడు జరిగింది, తప్పిదం జరిగింది, చేయకూడడం జరిగింది. అది ఎవరో నువ్వు తెలుసుకుని ఆ శాపాన్ని నుంచి విముక్తి పొందినట్లయితే మరలా మీకు విజయమే, లేకపోతే మీకు అపజయాలన్నట్లుగా చెప్పినప్పటికీ ఎవరా అని అప్పట్లో ఉన్న పద్ధతి చీట్లు వేయగా గోత్రం తర్వాత వంశం తర్వాత కులం తర్వాత ఇంటి పేరు తర్వాత ఒకరు ఇల్లు, ఇలా వేసుకుంటూ వచ్చేటప్పుడు చిట్ట చివర వచ్చినప్పటికీ ఎవరి మీద చీటీ నిలిచిందంటే ఆకాను మీద చీటీ కలిగింది. యెహోషువ పిలిచి ఏంటయ్యా ఆకాను, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, చీటీని మీదకి వచ్చింది కదా, ఏం జరిగింది, నీ దగ్గర ఏమైనా సత్యం ఉంటే చెప్పేరా అన్నప్పటికీ ఆకాను ఒప్పుకుంటారు. ఏమని? అయ్యా మరి చెప్పారు, శపితమైనటువంటి ఎరుకో పట్టణం నుంచి ఏమి తీసుకోవద్దన్నారు, కానీ నాకు ఎందుకు చేతో ఆ సేనారు వస్త్రము, ఆ 200 మనులు
తులాలు ఉన్నటువంటి ఆ వెండి కడ్డి, 50 తులాలు ఉన్నటువంటి ఆ బంగారు కడ్డి చూసేటప్పటికి అయ్యా నేను తీసుకోవాలని ఆశ కలిగిందండి. అవి వదలబుద్ధి కాలేదు. చూడండి, వదలబుద్ధి కాలేదు, అదో దుష్ట లక్షణం. మంద కానప్పుడు వదిలేయాలి, మంద కానప్పుడు వదిలేయాలి, మంద కాదన్నప్పుడు వదిలేయాలి. ఒకవేళ తీసావా, అది ఎక్కడెవరో ఉంటే వాళ్ళకి అట్లా చెప్పాలి. ఆ వస్తువు అనేది కాదు, ఆ ఆభరణం ఇది కాదు, ఆ వస్త్రం అనేది కాదు, కానీ నీకు దొరికింది. ఆ పర్సన్ ఇది కాదు, దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి? వదిలేస్తే ఎవరికో ఎవరు పెట్టిపోతాడు. నీకు మంచి లక్షణం అయితే అది తీసుకుని ఆ పక్కింటి వాళ్ళని పిలిచి, లేదా ముందుకు వచ్చిన తర్వాత సెంటర్లో పిలిచి, ఇదిగో నాకు పర్స్ దొరికింది, ఈ పర్స్ ఏ రంగో నేను చెప్పను, కానీ ఈ పర్స్ ఎవరన్నా పడగొట్టుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళమనండి, అక్కడికి వెళ్తాను, లేదా నేను ఫలానా చోట ఉంటాను, ఫలానా ఇంట్లో ఉంటాను, అక్కడికి వచ్చి పర్స్ తీసుకోమని చెప్పాలి. అది మంచి పని. కానీ ఆ పర్సన్ నొక్కేస్తే, ఆ పర్సన్ తీసుకుని అందులో అమౌంట్ అంతా తీసుకుంటే అది ధనాపేక్ష. అదేంటది? ధనాపేక్ష. కనుక ఇక్కడ వీడికి ఏం కలిగింది? ధనాపేక్ష కలిగింది. ఆకాను చూశాడు, చూసి వదిలేయాలి. ఏం మర్చిపోయాడు? ఎవరు చెప్పిన మాటలు మర్చిపోయాడు? యెహోషువ చెప్పిన మాటలు మర్చిపోయాడు. ఎప్పుడైతే దగదగా మెరిచేటువంటి ఆ వెండిని చూశాడు, దగదగా మెరుస్తున్నటువంటి బంగారాన్ని చూశాడు, చక్కని ఐరన్ చేయబడి చక్కగా పెంచినటువంటి ఆ షేనారు పై వస్త్రం చూశాడు, వదలబుద్ధి కాలేదు. కారణం ధనాపేక్ష. వదలబుద్ధి కాలేదు, కారణం ధనాపేక్ష. ధనాపేక్ష కలిగింది కాబట్టి దాన్ని చక్కగా వర్క్ చేసుకున్నాడు. పట్టుకెళ్ళాడు, తన డేరాలో ఆ మధ్యన గోతెక్క పెట్టాడు. ఎలీషా యెహోషువ అడుగుతున్నాడు, ఎవరు ఎందుకు జరిగింది అన్నప్పటికీ, అయ్యా నేను తప్పిదం చేశాను అన్నాడు. అప్పుడు ఏం చేశాడు యెహోషువ? ఆకానుని, ఆకాని భార్యని, పిల్లలను, వాళ్ళకున్న సంపదను, మొత్తం జంతువులేని, గాడిలేని, గుర్రాలేని, ఏమైతే అవన్నీ తీసుకుని ఆ కోరిలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపి వాళ్ళని అగ్నికి ఆహుతి. కారణం 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 ధనాపేక్ష. అప్పటి వరకు ఆకానికి ఎంత విలువ ఉందో, ఎంత విలువతో వస్తున్నాడు, పిల్లలకి ఎంతమంది విష్ చేస్తున్నారు, ఎంతమంది పలకరిస్తున్నారు, ఎంత మంచి పేరుందో. కానీ తన పడినటువంటి ఎక్కడ పోయి ఏంటిది? ఇది కూడా ఇంకో మాట చెప్తాం, కక్కుర్తి. ధనాపేక్షలో ఉన్నటువంటి సెపరేట్ మాట ఏంటిది? ఒక భాగం కక్కుర్తి పడ్డాడు, కక్కుర్తి పడ్డాడు, కక్కుర్తి పడ్డాడు. ఒక్క షేనారు వస్త్రానికి కక్కుర్తి పడ్డాడు, వెండికి కక్కుర్తి పడ్డాడు, బంగారం కక్కుర్తి పడ్డాడు, తనకున్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. మూలవాక్యానికి వెళదాం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని, తమ్ముని పొడుచుకున్నాడు లేదు. ఇప్పుడు చంపబడ్డాడా లేదా? రాళ్ళ దెబ్బ, దాడులు దెబ్బతున్నాడు. ఎన్ని బాధలు పడ్డారో. ఒకసారి చచ్చిపోతాడు, రాళ్ళ దెబ్బలు కుట్టేవాడు. ఒకసారి వాడు ఎన్ని రాళ్ళు. అందరూ వీళ్ళు అప్పటికో ఇశ్రాయేల్ ఉన్న సాంప్రదాయం. రాళ్ళు చేత కొట్టి, తప్పు చేస్తే రాళ్ళు చేత కొట్టి చంపడానికి సాంప్రదాయం. ఇప్పుడు కొడితే జనం ఏమని చెప్పాలి, ఇప్పుడు చెప్తే పోలీస్ స్టేషన్ తీసుకోవాలి. కానీ అప్పట్లో అది తీర్పు కాబట్టి రాళ్ళ చేత కొట్టి చంపేశారు. తర్వాత వాళ్ళని అంటించేశారు. ఆ బూడిద మీద రాళ్ళ కుప్పగా చేర్చి వచ్చేశారు. కారణం ఏంటి? ధనాపేక్ష. ఈ రెండు కూడా క్రీస్తుకు పూర్వం జరిగింది. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ధనాపేక్ష గలవాడి పేరు మీరు చెప్పారు. ఏంటది? ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు భూలోకంలో ఉండగా ఆ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు, క్రీస్తు పూర్వం జరిగినవి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండి 3.5 సంవత్సరాలు తన సువార్త పరిచర్యలో అనేకులు శిష్యులు వచ్చారు. అందులో 12 మందిని ఓ పేరు పెట్టాడు ఆయన, అపోస్తులు. శిష్యులకు మరొకసారి గ్రేడ్ పెంచాడు అన్నమాట. మన సీఎం గారు కూడా గ్రేడ్ పెంచాడు. మంత్రులే నలుగురు ఏం చేశాడు? మళ్ళా ఉప ముఖ్యమంత్రులు అన్న గ్రేడ్ పెంచాడు. మంత్రులే, వాడు ఎమ్మెల్యేలే, మంత్రులు కూడా గ్రేడ్ పెంచాడు. గ్రేడ్ పెంచి వాళ్ళు ఏమన్నాడు? ఉప ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంది శిష్యులు వచ్చారు. మనం కూడా ఇప్పుడు ఎవరం?
యేసు క్రీస్తు మంచి శిష్యులముగా. మనం ఎవరు ఇప్పుడు? ఎవరో చెప్పండి. యేసే శిష్యులం మనం. అప్పటి నుంచి శిష్యులు ఉన్నారు, కానీ 12 మందిని వేరు చేసుకుని ఆయన ఏమన్నాడు? ఆయన అపోస్తులు అన్నాడు. అపోస్తులు 12 మందికి కూడా 12 కార్యక్రమాలు చెప్పాడు. ఒక్కొక్కరికి గ్యాదరింగ్, మరొకరికి భోజనాలు, మరొకరికి అడ్వర్టైజ్మెంట్, మరొకరికి డబ్బు వసూలు చేయడం, కానుకలు వసూలు చేయడం, మరొకరికి కానుకలు దాయడం. ఎవరైనా కానుకలు ఇస్తే, ఎక్కడికైనా ఎవరైనా ఇస్తే అది దాచే పని ఎవరికి అప్పచెప్పాడు? మినిస్ట్రీ అన్నమాట, ఫైనాన్షియల్ మినిస్టర్ ఇస్కరియోతు యూదాకి సంచి. ఏ సంచి అది? డబ్బు సంచిని అప్పచెప్పితే ఆ డబ్బు సంచి వచ్చినటువంటి ఆ ఇస్కరియోతుకి ఏం కలిగింది? ధనాపేక్ష కలిగింది. ఏం కలిగింది? ఎందుకు ఇస్కరియోతుకే ఇచ్చాడు? ఎందుకు పేదరికం లేదంటే ఇస్కరియోతు యూదా ఆ ఎరుకో పట్టణస్థుడు, ప్రముఖ వ్యాపారికుడు, డబ్బున్నవాడు కనుక ఎప్పుడైనా ఏదన్నా అక్కడ ఉంటే కొంత డబ్బు తెచ్చి కార్యక్రమాలు జరుగుతుంది. మనం అందరం ఏ మందిరమైనా ఉండదు, ట్రెజర్ పోస్ట్ ఎవరికి ఇస్తారు? ఒకవేళ డబ్బు కార్యక్రమాలు జరుగుతున్న డబ్బులు తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో కొంత సమర్థులైన వారు డబ్బు తెచ్చి కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన కానుకల నుంచో లేకపోతే రాబడి నుంచో అది తీసుకుంటారని కొంచెం స్థితిమంతులకు ఇస్తారు. అప్పుడు కూడా యేసయ్య ఏం చెప్పాడంటే, వ్యాపారి కొడుకు కనుక, డబ్బున్నవాడు కనుక, ధనవంతుడు కనుక, ఈ ధనవంతుడు ఎంతో కొంత మనకు సహాయం చేస్తాడు. ఆయన చేయగలడు, ఎంతైనా చేయగలడు. కానీ మరి లోకంలో ఉన్నాడు కనుక, లోక సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కనుక, ఆ లోకంలో ఈ యొక్క అవసరాలు తీర్చుకున్న డబ్బులు కావాలి కనుక ఈ డబ్బు సంచిని ఇస్కరియోతు యూదాకిస్తే ఏం చేశాడు? నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేరాను. తెన్నంటి చెప్పాలి మీరు, ఓసాలు లెక్క పెట్టే రకం. కారణం ఇదేం కలిగింది? ధనాపేక్ష కలిగింది. డబ్బు సంచిని చూశాడు, కానుకలు వస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే అన్ని పట్టుకొస్తున్నాడు, వీళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి రాను డబ్బు సంచి పెరుగుతుంది, బరువు పెరుగుతుంది కనుక ధనాపేక్ష కలిగింది. డబ్బులు దొంగిలించడం ప్రారంభించాడు. ఇలా నువ్వు యేసుక్రీస్తు వారి పరిచయం చేసేటప్పటికి ఎవరో చెప్పారు, ఎక్కడో గుసగుసలు వినపడ్డాయి. ఏమని? ఈ యేసుక్రీస్తు ప్రభువును అప్పచెప్పిన వాడికి డబ్బులు ఇస్తారంట. యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులైన వాడు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు ఇస్తారట. ఏదైనా సాధారణ రోమర్ బయటకు వచ్చేస్తుంది. అడ్వర్టైజ్ కంటే, ప్రోపగండా కంటే ముందు బయటకు వచ్చిందేంటి? రోమర్ బయటకు వచ్చింది. వీడికి ఆశ కలిగింది, ఈ డబ్బుతోనే తృప్తిపడాలనుకోలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే మూల వ్యక్తి ఎవరు వాళ్ళు? అన్నా కైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పచెప్పితే డబ్బులు ఇస్తారన్నారు. అవును ఎవరవయ్యా? నేను ఆయన్ని శిష్యునండి, నేను ఫైనాన్షియల్ మినిస్టర్ అండి, ఆర్థిక శాఖ నా దగ్గరే ఉంటుందండి. అయితే మీరు ఏమి ఇస్తారో చెప్తే నేను అప్పచెప్తాను అన్నాడు. కారణం ధనాపేక్ష. సరే, వాడు 30 వెండి నాణేలు ఇస్తారన్నారు. వెండి ముఖం పెట్టుకున్నాడు, యేసుక్రీస్తుని అప్పచెప్పాడు. ఇది అపోస్తుల కార్యక్రమంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. అది అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అప్పచెప్పిన తర్వాత ఏదో చేస్తారనుకున్నాడు తప్పితే సిలువ వేస్తారని అనుకోలేదు. ఏదో కొట్టుకు చేస్తారో లేకపోతే ఏదో చేసి ఇచ్చిస్తారో, జైలు పడేస్తారో, 4 దెబ్బలేసి చేస్తారో అనుకున్నాడు తప్పితే మరణానికి అప్పచెప్పుతారు, సిలువ వేస్తారు, 2 చేతులు కాళ్ళు ఆ కుయ్య మీద పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి సిలువ వేసి చంపేస్తారు బోధకున్నాను అనుకోలేదేమో. ఎప్పుడైతే చంపేయబోతున్నారు, సిలువ వేస్తున్నారు అనుకున్నాడు, మరో మనసు కలిగింది. పట్టుకెళ్ళాడు, ఇవ్వబోయి అక్కర్లేదు అన్నాడు. అవి పట్టుకెళ్ళి పడేసి ఎక్కడ పోయాడు? దూరంగా పోయి తమ్మును తామే. ఎవరు చంపేశారు చెప్పండి? ఆ కాలం అయితే ఆ జనమంతా చంపేశారు. ఇక్కడ వీడిని ఇస్కరియోతును ఎవరు చంపారు? తమ్మును తామే పొడుచుకుని తను అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడు వేసుకుని ఉరి వేసి చచ్చిపోవాలని ప్రయత్నం. ఆ ఉరితాడు కూడా అతను బేచీలకు తెగిపోతే కింద పడి ఎలాగతలా పడి నడుము బ్రద్దలై ప్రేగులు బయటకు రాగా నడుము బద్దలై దిక్కులేని చావు చచ్చాడు. కారణం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం.
కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. అప్పటి వరకు విశ్వాసంతో ఉన్నాడు కదా. అప్పుడు ఏ మాట చెవిలో పడింది? యేసుక్రీస్తు ప్రభు నప్పు చెప్పితే డబ్బులు ఇస్తారన్న మాట ఎప్పుడైతే చెవిలో పడిందో విశ్వాసానికి వీగిపోయాడు, విశ్వాసానికి పడిపోయాడు. ధనం మీద ఆశ కలిగింది, ధనాశ కలిగింది, ధనాపేక్ష కలిగింది. యేసయ్యను అప్పచెప్పాడు. దిక్కులేని చావు. ఈ మూడు కూడా మన టాపిక్ ముందు ఉన్నవి. మన టాపిక్ ఏంటి? మన రన్నింగ్ టాపిక్ ఏంటి చెప్పాలి? 15 నిమిషాలు చెప్పాలి కరెక్ట్గా. ఏంటి మన రన్నింగ్ టాపిక్ ఏంటి? యేసయ్య పునరుద్ధాన ప్రత్యక్షతలు, శిష్యుల పరిచర్యలు. గత వారం ఒక కుటుంబ పరిచర్య చూసినాం. ఏ కుటుంబ పరిచర్యది? అకుల్లా ప్రిస్కిల్లా. ఈరోజు కూడా ఒక కుటుంబ పరిచర్య కోసం అననీయ సప్ఫీరా. ఆ రోజులు పేతురు యోహానులు పరిచర్యలు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయ్యారు, 40 రోజులు కనపడ్డారు, ఆరోహణం అయ్యారు. ఆరోహణం అయిన తర్వాత ఈ ప్రత్యక్షతలు చూసినటువంటి శిష్యులు ఏం చేశారంటే వారి పరిచర్యలు ప్రారంభించారు. శిష్యుల పరిచర్యలు ప్రారంభపు రోజుల్లోనే ఈ అననీయ సప్ఫీరాలు విశ్వాసాన్ని కోల్పోయారు. ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఈ విశ్వాసులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారు వాళ్ళకు ఉన్నటువంటి భూములను నమ్మి తెచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టడం ప్రారంభించారు. మన చర్చ అయినా ఏ చర్చ అయినా అంతే. చర్చ కట్టిన ప్రారంభంలో ఎంత విరాళం, ఈవేళ అంత మందిరం మనం కట్టగలిగామంటే కారణం ఆ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వబడినటువంటి కానుకలే. వారి అవసరాలు తీర్చుకోకుండా, వారి పిల్లల అవసరాలు తీర్చుకోకుండా దశమ భాగాలని, కృతజ్ఞత కానుకలని, వస్తురూప కానుకలని ఎన్నెన్నో తెచ్చి మందిరానికి ఇస్తున్నారు. 20 సంవత్సరాలు కూడా. అంచేత మన మందిరం అంత విశాలమైన చక్కని మందిరం కట్టిగలగం. ఆ రోజులు కూడా అంతే. ఏ రోజులవి? పేతురు యోహానులు ప్రసంగాలు చేస్తూ పేతురు యోహానుల పరిచర్య కాలంలో బర్నబా అనేటువంటి వాడు ప్రత్యేకించి తనకున్నదంతా, బర్నబా పరిచర్య కూడా చూసాం మనం, అవును కదా, తనకున్న ఆస్తంతా అమ్మేసి పట్టుకొచ్చి సేవకుల దగ్గర పాదాల దగ్గర పెట్టి, అయ్యా నేను మీతో ఉంటానండి, మీ పరిచర్యలో ఉంటానండి, మీతోనే ఉంటానండి, తిన్నా తాగినా ఏమైనా నేను ఇంటికి వెళ్ళనండి, నాకున్నదంతా అమ్ముకొచ్చానండి, మీ పాదాల దగ్గర పెడుతున్నానండి, నన్ను కూడా మీతో ఉంచుకుంటాను. తెల్లవారింది. ఊరు వాడ ఊటే మాట. ఏంటి? బర్నబా ఉన్నదంతా అమ్ముకొచ్చాడట. అమ్ముకొచ్చి పేతురు దగ్గర పెట్టాడట, పేతురు పాదాల దగ్గర పెట్టాడట. అది పరిచర్యలో ఉంటానన్నాడట. ఎంత విశ్వాసమో! ఏం చేత ఆకాశ పక్షులు ఉంటాయి. యేసయ్య చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవో ఉడక ఏం చేయవు, అది వాళ్ళకి ఆహారం లోటు లేదన్నమాట. యేసయ్య చెప్పిన మాటలు మనసులో పుచ్చుకున్నాడు కనుక ఇంక నాకేం అక్కర్లేదు, ఈ దైవజనులతో వెళ్ళిపోతే సరిపోతుంది, ఈ పరిచర్యలో ఉంటే సరిపోతుంది, వాళ్ళే భోజనాలు పెడుతున్నారు, వాళ్ళే ఆదరిస్తున్నారు, వాళ్ళే నివాసం చూపిస్తున్నారు కనుక వాళ్ళతో ఉండిపోవడం మంచిదిగా ఉంటుందని ఆలోచన చేసి ఉన్నదంతా అమ్ముకొచ్చి సేవకు వచ్చినటువంటి బర్నబా గురించి ఊరు వాడ ఊరు, ఊరు వాడ ఊరు, అన్ని చోట్ల కూడా తెల్లారి ఈ అననీయ సప్ఫీరాలు ఏ రూటుకి వెళ్తుంటే, అయ్యో అననీయ ఏంటి బర్నబా ఆస్తంతా అమ్ముకొచ్చి ఇచ్చేయడం కదా, ఎంత మంచివాడయ్యా, ఎంత విశ్వాసంలో అయితే చేస్తాడు అని చెప్తున్నప్పటికీ వీళ్ళకి ఏమి కలిగింది? మనం కూడా అలా చెప్పుకోవాలి మన గురించి. మందిరాలు వేళ సంఘాల్లో జరిగేదంతే. ఎవరో ఏదో కానుకిస్తే ఆ కానుక కంటే ఎక్కువవ్వాలి. ఎవరో వస్తువు చేస్తే ఆ వస్తువు కంటే పెద్ద వస్తువు చేయించాలి. ఎవరో పూట ఏదో చేస్తే దానికంటే పేరు. కానీ బర్నబా పేరు గురించి కక్కుర్తిపడలేదు. నిజమైన విశ్వాసంతో ఉన్నదంతా అమ్ముకొచ్చిస్తే, ఈ మాట ఎప్పుడైతే అననీయ సప్ఫీరాలు అంటున్నారో వీళ్ళు ఇంటికి వెళ్తూ ఆలోచించుకున్నారు. అననీయ అని ఉంటాడు, లేదా సప్ఫీరా అని ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా చక్కటి దంపతులు. ఆ ముందు చెప్పిన గత వారం చెప్పుకున్న వాళ్ళు అకుల్లా ప్రిస్కిల్లాలు ఎలాగైతే ఒకరి పట్ల ఒకరి అభిమానం ఉందో, ఒకరి మాటకు ఒకరు విలువిచ్చారో, ఒకరి మాట ఒక్కొక్కరు మళ్ళీ తిరగేయకుండా చేసేవారో, వీళ్ళు కూడా అలాంటి అటువంటి వాళ్ళే. ఏంటి? ఉభయులు కూడా ఒకరి మాట ఒకరు కొట్టినోడు, ఒకరి మాట ఒకరు తిరస్కరించినోడు. వెళుతున్నప్పుడు అన్నారు, ఇద్దరు ఎవరన్నా అనుకుంటారేమని. మనం కూడా మనం ఉన్న దాంట్లో
సొంతైన అమ్ముకొచ్చి సేవకిస్తే బాగుండు అని అంటే అకులా అననీయ అన్నాడు అనుకోండి, చెప్పారు నోరు మూసుకో ఉన్నదమ్మేస్తావా అంటే ఆ రోజు జరిగి ఉండేది కాదు. లేకపోతే సప్పారా అనొచ్చు, కానీ మనం కూడా ఆ భూమి అవసరం ఉండిపోవడం మనకి ఏం ఆదాయం రావట్లేదు కదా, ఎవరెవరు ఎదుగుతుంటున్నారు, ఇంకా అది అమ్మేసిద్దాం. అననీయ ఏమనంటాడు, రైట్ అని ఉండదు. ఇంత మాట కలుపుకున్నారు, మాట భూమి ఆ భూమిని అమ్మారు. గమనించాలి, కుటుంబాల్లో జరిగే ఎవరైతే లైఫ్ ద్వారా అంటున్నారో, ఎవరో డౌన్లోడ్ చేసుకున్నారు, మీకు కూడా వర్తమానం ఇది, కేవలం ఉన్న 10 మందికే కాదు, ఇది కూడా వర్తమానం కనుక వీళ్ళు ఇద్దరు కూడా మాట కలుపుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు పొలం అమ్మేశారు. ఎంతకమ్మారు కానీ చాలా డబ్బులు వచ్చింది. వాళ్ళ అదృష్టం బాగుందో లేదా దేవుని చిత్తమో లేదా పరిచర్యగా పోతున్నారు కాబట్టి దేవుడే కార్యం చేశాడు, కానీ వీళ్ళు ఆశించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. తెచ్చారు, డబ్బు ఇంట్లో పెట్టారు, తెల్లవారు పట్టుకెళ్ళి పేతురు యోహానికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతలో వాళ్ళకి ఏం కలిగింది, ధనాపేక్ష కలిగింది. ఇంత డబ్బులే, బర్నబా ఉన్నదంతా నువ్వు వచ్చినా కానీ నేను డబ్బులు ఇవ్వలేదు కదా, 8,000 ఇవ్వలేదు కదా, 2 లక్షలు ఇవ్వలేదు కదా. బర్నబా ఉన్నదంతా నువ్వు తెచ్చినా ఇన్ని డబ్బులు ఇవ్వలేదు కదా. మనం ఉన్న ఆస్తి ఇంత తినే ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని డబ్బులు ఇచ్చేయటమే. ఎవరైనా ఉంటారు చెప్పడికెరా, భర్త అని ఉంటారా, భార్య అని ఉంటాడా? భర్త అని ఉంటాడా, భార్య అని ఉంటాడా అన్నాను నేను మాటలే మార్చాను అక్కడ. ఏమన్నాను, భర్త అని ఉంటాడా, భార్య అని ఉంటాడా అన్నాను. ఎవరైనా ఉంటారు చెప్పి సాధారణంగా తక్కువ అని చెప్పి ఆడదాన్ని కాబట్టి సాధారణంగా వడ్డేసి వాళ్ళు ఎవరో, అయ్యో వీళ్ళు డబ్బులు ఇచ్చేయటమే అంటే భర్తలో లేరంటే భర్తలోనే ఉన్నారు కాదని. సంపాదనలో ఉండొచ్చు కూడా, భర్తకు ఒకసారి భార్య వ్యతిరేకం చెప్పొచ్చు, భార్యకు ఒకసారి భర్త వ్యతిరేకం చెప్పొచ్చు, కానీ వీళ్ళిద్దరు కూడా ఉభయులు కూడా ఒకే ఆలోచన ఉన్నవాడు. కానీ అమ్మడం దగ్గర సమ్మతించారు, డబ్బు తెచ్చారు, ఇంట్లో పెట్టారు, జాగ్రత్త పెట్టారు, 3 తాళాలు వేశారు, ఎదురింటికి వేశారు, ఎనిమిదింటికి వేశారు, తాళ్ళు ఉన్న గదికి వేశారు, పెట్టికి వేశారు, ఇంకో తాళం కూడా వేశారు, ఎన్నెంతో జాగ్రత్త పరిచారు. ఇంతలోనే వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంత డబ్బు ఇచ్చేయటం, ఆ ధనాపేక్ష. అంటే ఎవరు వీళ్ళు, విశ్వాసులు. ఎవరు వీళ్ళు, విశ్వాసులు. ఎవరు వీళ్ళు, శిష్యులు. ఎవరు, యేసయ్య శిష్యులు. ఇంత ఘనత పొందినటువంటి వీళ్ళకి డబ్బు చూసినప్పుడు ధనాశ కలిగింది. వెంటనే ఏం చేశారంటే, ఓ పని చేద్దాం, ఎవరిచ్చారు, బర్నబా ఇవ్వలేదు, యేసేపు ఇవ్వలేదు, యాకోబు ఇవ్వలేదు, రత్నం గారు ఇవ్వలేదు, సూర్యరావు గారు ఇవ్వలేదు, భద్రం గారు ఇవ్వలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. డబ్బా మనమే ఇప్పిస్తున్నాం కాబట్టి ఇందులో కొంత తీసి, భార్య అంటే భర్త, భర్త అయితే భార్య, ఏమంటున్నారు, రైట్ యు ఆర్ కరెక్ట్, రైట్ యు ఆర్ కరెక్ట్. ఏం చేయాలి నువ్వు చెప్పాలి, ఏం చేయాలి చెప్పు. భార్య అన్నది అనుకున్న భర్త ఏమనాలి, వద్దమ్మా తప్పు దేవుడి గురించి అమ్మాం కాబట్టి దేవుడికి ఇచ్చేద్దాం. లేదా భర్త అన్నాడు అనుకోండి, భార్య ఏమనాలి, వద్దయ్యా మనకు చాలా ఉంది, అన్నాం 30,000 వస్తుంది అనుకున్నాం, 40,000 వచ్చింది కాబట్టి దానికి కక్కుర్తి పడద్దు, ఆ ధనాపేక్ష మనకు వద్దు, ఉన్నదంతా ఇచ్చేద్దాం అన్నారు. కానీ వాళ్ళిద్దరు మాట కలుపుకున్నారు. అందులో కొంత తీసి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, ఎవరు ఆ రోజుల్లో ఎవరు లీడింగ్, పేతురు యోహానుకి ఇచ్చాడు. యోహాను పేతురుకి ఇచ్చిన తర్వాత పేతురు అంటాడు, అనియా ఎందుకయ్యా నువ్వు మనుషులతోనే అబద్ధం ఆడకుండా దేవునితో కూడా అబద్ధం 4వ వచనంలో ఉండదు, దేవునితో కూడా అబద్ధం ఆడుతున్నావేంటి అన్నప్పటికీ ఏమిటండి మీరు అనేది అన్నాడు. మాట నవ్వేటప్పుడు తప్పన పడిపోయాడు. ఎవరికి తెలిసింది, దైవజనుడికి తెలుసు, పేతురుకు తెలుసు. వీళ్ళు ఎంత కమ్మారో, ఎంత తీసుకున్నారో, ఎంత దాచారో, ఎంత పట్టుకొచ్చారో దేవుడు పేతురుకు తెలియజేశాడు. కనుక పట్టుకొచ్చిన వెంటనే, అననీయ మీరు మనుషులతోనే అబద్ధాలు ఆడతారు, దేవునితోనే అబద్ధం ఆడారేంటి అన్నప్పుడు ఇంతగా ఏంటండి మీరు అనేది, ఏంటి ఇంత ఎవరన్నా ఇచ్చారా, ఇంక అనబోతున్నాడు, ఇంత ఎవరన్నా ఇచ్చారా అమ్మా, ఇన్ని రోజుల పరిచయలు ఇన్ని వేలు ఎవరన్నా తెచ్చారా, బర్నబా తెచ్చాడు అని గొప్ప చెప్పుకుంటున్నాడు కదా, గొప్ప చెప్తున్నారు కదా, ఎంత ఇచ్చాడేంటి, ఎంత తెచ్చాడు, 15,000 తెచ్చాడు.
నేను 30,000 వస్తాను ఉన్నాం, ఇంకో 30,000 తెచ్చాం అని చెప్పబోడు, కానీ దానికి అవకాశం దమ్మని పెట్టాడు. దమ్మని ప్రాణం వదిలాడు. గేటు దగ్గర రెడీగా ఉంటారంట ఆ సంఘంలో, ఎవరన్నా చచ్చిపోతే కనుక వెంటనే తీసుకెళ్ళాలి. వెంటనే వాళ్ళు వచ్చారు, బట్ట చుట్టారు, తీసుకెళ్లారు, పట్టుకెళ్ళారు, సమాధి చేశారు, తిరిగి వచ్చారు. ఇంతలో భార్యకి తెలియదు ఏమి, ఎక్కడెక్కడ ఏ సంఘాలు ఎక్కడ ప్రార్థనలో ఉన్నారో, స్త్రీల సమాజం వారు ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో కానీ ఇది తెలియక తర్వాత సప్యరా చక్కగా వస్తుంది. ఏమనుకుని వస్తుంది చెప్పండి మీరు? నిద్రపోయేవాళ్ళు, మేల్కొని ఉన్నవాళ్ళు, కొలుపుకున్న వాళ్ళు అందరూ చెప్పాలి. ఏమనుకుని వచ్చుంటా చెప్పండి? సప్యరా ఏమనుకుని వచ్చుంటా చెప్పండి? అమ్మా సప్యరా వందనాలు రా. ఇంతకుముందు సప్యరా వీళ్ళు వందనాలు చెప్పేది, కానీ ఇప్పుడు ఎంత ఆలోచిస్తుంది? పేదరు గారు వందనాలు చెప్తారు. ఎంత తెచ్చారు, ఎంత తెచ్చారు, ఎంత తెచ్చారు? ఉదాహరణ అంతే, ఫిగర్ అందులో ఇంత డబ్బు తెచ్చాం కాబట్టి పేదరు గారు ఎదురొచ్చేసి షేక్ హ్యాండ్ తీసుకుని, అమ్మ మీ మంచి వాళ్ళరా, చక్కని భార్య భర్తలు మీతో మాట కలుపుకున్నారు, ఇంత ద్రవ్యాలు తెచ్చి అని అనుకుంటూ టక్క టక్క అడుగులు వేసుకుంటూ అందరూ ఒక చక్కగా నడిచింది. ఉయ్యూరంగా నడకడం ప్రారంభించింది. ఇంకేత అభినందనలు వస్తాయని. చేసిన తప్పు మర్చిపోయింది, ధనాపేక్షను మర్చిపోయింది. ఎంతో అభినందిస్తారు, చప్పట్లు కొట్టిస్తారు, జాన్ మాస్టర్ లాగా ప్రతిదానికి అని అనుకుని ఉంటుంది. కానీ పేదరు అంటున్నాడు, సప్యరా ఇంతకేమారమ్మా గట్టిగా గాండ్రు గాడు కాదు, ఇంతకంటే ఎక్కువగా అనుకుంటున్నారా? అలా ఊర్లో ఎంతకంటే ఆయన ఎక్కువ పొలం ఏదో చెప్పాలనుకుంటే తప్పన పడింది. తను కూడా చచ్చిపోయింది. తండ్రిని సమాధి చేసిన వాళ్ళు, భర్తను సమాధి చేసిన వాళ్ళు అప్పుడే తిరిగి వచ్చారు. పాపం వాళ్ళకి వర్తమానం వచ్చింది, సప్యరా కూడా బకెట్ తినేసింది, తీసుకోవాలి. కారణం ధనాపేక్ష. మానవ జీవితాల్లో ధనాపేక్ష. మన బ్రతుకు నిజంగా నా సాక్ష్యం ఏంటంటే, మొట్టమొదట నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చెప్పులు కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు తెగిపోతే, ఆ తెగిపోయినటువంటి ఆ యొక్క చెప్పుకి ఓ పాడ పెట్టి కుట్టించుకోవడానికి డబ్బులు లేక ఎప్పుడు ఫినిష్ జేబులో ఉండేది. ఆ ఫినిష్ పెట్టిన చెప్పులకి వారం రోజులు 10 రోజులు మన ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర 2 రూపాయలు 5 రూపాయలు పెట్టుకెళ్ళి ఆ పాడ పెట్టి కుట్టించుకోవడం, అయితే 10 రూపాయలు పెట్టి స్టాప్స్ వేయించుకోవడం. ఆ స్థితి నుంచి ఈ స్థితి రావడానికి ధనాపేక్ష అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఇందులో మా ఉద్యోగాలు లంచాలు తీసుకునే ఉద్యోగాలు, కేవలం టీచర్ ఉద్యోగాలు. కొన్ని ఆస్తుపాస్తులు, తల్లిదండ్రులను అన్యాయం చేయటమా, పొరుగులను అన్యాయం చేయటమా, అక్రమ సంపాదన, ఏ అవకాశం లేదు. కానీ దేవుడు అది నమ్ముకున్నాం కాబట్టి, సాక్ష్యాన్ని స్థిరపరచుకున్నాం కాబట్టి, ధనాపేక్ష లేకుండా ఉన్నదానితోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, బిడ్డలకు కొంత ఉంచుతూ, పేదోళ్ళకి ఇచ్చేది పేదోళ్ళకి, సంఘానికి ఇచ్చేది సంఘానికి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తూ జీవనయాత్ర కొనసాగిస్తున్నాం. అంచేత దేవుడు మాకున్నది ధనాపేక్ష వల్ల సంపాదించామా, కష్టార్జితమా? ధనాపేక్ష మనది చెప్పండి. మన జీవితాలు, నేనే కాదు మీ అందరూ కూడా, అందరి జీవితాలు, ఇక్కడ ఉన్నటువంటి సంగత జీవితాలు కూడా ధనాపేక్ష కలిగినటువంటి కుటుంబాలా, లేకపోతే కష్టాన్ని నష్టపడకుండా కష్టాన్ని వర్క్ చేసుకుంటూ జీవితాన్ని జీవించేవాళ్ళమా? ఇందులో చెప్పాలి. నువ్వు కూడా దాంట్లో పెట్టి ఒక మాడిపోయింది, మన సొంతం అవుతుంది. ఇంగ్లీషారు అడిగి ఎలా మాడతారు చెప్పాలి. ఏంటిది? ధనాపేక్ష. అంచేతే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతాను. ఇందరి పరిచర్యలు చూసాం. ఇందరి పరిచర్యల్లో చక్కని వాక్యాన్ని విన్నాం. కానీ వీరిలో ఒకరు, ఎవరు? అననీయ సప్యరాలు, దేవుని శిష్యులుగా అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు, యోహాను, వాళ్ళ శిష్యులు వాళ్ళ పరిచర్యల్లో ఉండకూడని వాళ్ళుగా ఉన్నారు. శిష్యులకు ఏం తెచ్చారు? అపకీర్తి తెచ్చారు. ఏం తెచ్చారు? అపకీర్తి తెచ్చారు. వారి జీవితాలు సాధించారు. అంచేతే అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి పడిపోయి, ఎవరు పడిపోయారు? విశ్వాసం నుంచి ఎవరు పడిపోయారు? అననీయ సప్యరాలు. కేవలం 10,000కి, లేదా 5,000కి, 3,000కి, ఎంతో 2,000 ఎంతో, కానీ దానికి ధనాపేక్షతో పడిపోయారు. నానా బాధల చేత తమ్మును తామే ఓడుచుకుని అర్ధంతరపు చావు.
అంటే మన జీవితాల్లో మరి మేల్కొందాం. ఏ చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెప్పడం కానీ, దొంగతనం చేయడం కానీ, కక్కుర్చుపడడం కానీ, ఇంకా కలమట్లు ఉన్నాయి, హత్యలు చేయడం కానీ, ఇంకా అమ్మా మోసం చేయడం కానీ, లంచగొడులు ఉద్యోగాలు చేసేవాళ్ళం కదా. మనం చేసే ఉద్యోగాలు ఏమో లంచగొండి ఉద్యోగాలు కాదు. టీచర్స్ కానీ, లేకపోతే ఈ నర్సులు కానీ, ఇటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళకి అవకాశం లేదు. ఎవరైనా కానీ ఈ మాటకు దూరంగా ఉండి మనం విశ్వాసంలో వీగిపోకుండా సాగిపోయేటట్లయితే యేసయ్య శిష్యులు ఏ విధంగా ఆ పరిచర్యలో వివిధ చోట్ల మరి వాడబడి అనేకులు ప్రభు మార్గంలో నడిపించారు. మనం కూడా ముందుగానే ఒక మాట విన్నాం. మనం బిడ్డ ప్రార్థన, దైవం వివరణ, మన సాక్ష్యం ఇంట బయట ఎలా ఉంటుందో, సంఘం బయట ఎలా ఉంటుందో, సంఘంలో ప్రసంగాలు చేసినప్పుడు ఎలా ఉంటుందో, పాటలు పాడినప్పుడు ఎలా ఉంటుందో, ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందో, అదే ప్రవర్తన బయట ప్రపంచంలో కూడా చూపిందాం. దేవుని బిడ్డలుగా, దేవుని శక్తిగా, ధనాపేక్షకు చోటు ఇవ్వకుండా మన జీవితాలు కొనసాగిద్దాం. దేవుడు అటువంటి భాగ్యాన్ని మనందరికి ఇచ్చి ఎలా మళ్ళీ ఎలా అననీయ సప్పేర్లా ఉందామా, అకులా ప్రిస్కిలా కుటుంబంలా ఉందామా? మీరు చెప్పాలి. అకుల్లా ప్రిస్కిలాలా ఉందామా, అననీయ సప్పేర్లా ఉందామా? అకుల్లా ప్రిస్కిలాగా ఉండాలి తప్పితే అననీయ సప్పేరాలుగా లేకుండా అకుల్లా ప్రిస్కిల కుటుంబంగా మన కుటుంబం కూడా ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల రాజా, మహోన్నతుడా, మరొక్కసారి నీ పాద సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. గృహారాధనలో నిన్ను పాడాం, స్తుతించాం, సంకీర్తన వివరణ అన్నాం. వాక్య పరిచయలో ప్రభా ఇదిగోనైనా చక్కని మాటలు గత వారం అయితే అకుల్లా ప్రిస్కిలా సేవా పరిచయలో ఏ విధంగా సహాయం చేశారో, ఏ విధంగా ఘనతకి ఎక్కారో, ఏ విధంగా కొనియాడబడ్డారో, ఏ విధంగా వారి పరిచర్యను కొనసాగించారో విన్నాం. దానికి విరుద్ధంగా ఈరోజు ప్రభా అననీయ సప్యారావు వారి పరిచర్యలో కేవలం ధనాపేక్ష కారణంగా ప్రభా వారి విశ్వాసం నుండి తొలగింపబడి ప్రభా దిక్కులేని చావు చచ్చినట్లుగా మేము ఉంటూ ఉన్నాం. అంచేత మా జీవితాల్లో ప్రభా మా విశ్వాసం మేము తొలగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ధనాపేక్షానికి దూరంగా ఉంటూ ప్రభా ఉన్నదానితోనే తృప్తి పడుతూ నాయన మా సంఘాల్లో మేము చెప్పుకున్నట్లుగా ప్రభా మరి పేదలకు ఇచ్చేది పేదలకి, తల్లిదండ్రులకు ఇచ్చేది తల్లిదండ్రులకి, నాయన దేవుని సంఘానికి బిడ్డలకు చేసేది బిడ్డలకు మేము ఖర్చు చేసుకుంటూ ప్రభా ఎక్కడ పొరుగువాడిది ఇంతేనని కూడా ఆశించకుండా ప్రభా మా జీవనయాత్ర కొనసాగిస్తూ ప్రభా అకుల్లా ప్రిస్కిలా కుటుంబంగా మా కుటుంబాలు ఉండడానికి సహాయం. శుభమని చెప్పండి, క్షేమమనివ్వండి. నీ చిత్తమైతే ప్రభా అనతి కాలంలోనే ప్రభా మందిర తలుపులు తెరవబడగా మందిరంలో నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించారు. యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.